హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరిపోయే విధంగా ఆంటీ ప్రిపేర్ చేసిన చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఆ చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ కోసం జనాలైతే ఎగబడి మరీ తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. టిఫిన్ సెంటర్ చిన్నదైనా టేస్ట్ బాగుంటుంది చట్నీది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టిఫిన్ సెంటర్ చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలను వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి పల్లీలు అయితే. ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు రెమ్మలేమో ఒక 9 నుంచి 10 దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 ఇలా తుంపి వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ముందైనా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. అలా అయినా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకోవాలండి. ఒక 10 నుంచి 12 ఆకుల దాకా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం పుదీనా వేసుకోవడం చట్నీ అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అచ్చం మనము టిఫిన్ సెంటర్లో ఎలా ఉంటుందో అలానే వస్తుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇలా బాగా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. చట్నీ పప్పు. దీన్ని ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలకు 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పుట్నాలు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసే అవసరం ఉండదండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. పొట్టు తీసేసిన వెల్లుల్లి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ కొద్ది వాటర్ పడితే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేద్దండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు టిఫిన్ సెంటర్ చట్నీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి వేసుకోవాలండి. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. దీంట్లో మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మీడియంగా టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. 6 నుంచి 7 వరకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి.
ఇప్పుడు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును చట్నీలోకి వేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇడ్లీతో సర్వ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.